హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ షేబ. ఈరోజు వీడియోలో అందంగా ఉండే హ్యాంగింగ్స్ అనమాట. చూడండి, 4 అంగుళాల చొప్పున రెండు తీసుకున్నాను. బ్లూ ఒకటి, వైట్ ఒకటి అనమాట. ఒకటి ప్లెయిన్, ఒకటి డిజైన్. వీటిని సమానంగా పెట్టేసుకొని సెంటర్కి ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఇవి చాలా బాగుంటాయండి. కొత్తగా ఇలా ట్రై చేయండి. చూసారా, 4 ముక్కలు అయినాయి. ఒకటి వైట్, ఒకటి బ్లూ ఇలా పెట్టుకుని డిజైన్ లోపలికి ఉంచండి. మంచి వైపు లోపల పెట్టేసి 2 జాయింట్ చేసేసుకోవాలన్నమాట. మా ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా జాయింట్ చేసి కుట్టేసుకోవాలి 2 కూడాను. చూడండి, అలా కుట్టేసాము. అలా కుట్టినాక తిరిగేసుకోవాలన్నమాట. దీన్ని 2 రంగులు ఇలా కుట్టండి, చాలా బాగుంటుంది. ప్లెయిన్గానే కాకుండా డబుల్ కలర్ కుట్టుకున్న చాలా అందంగా ఉన్నాయి అన్నమాట. ఇవి అలా తిరిగేసిన తర్వాత జాయిన్ చేసుకోవాలి మొత్తం సమోసాలాగా. అడుగు వైపున వైట్, పైన బ్లూ అనమాట. ఒకటి ప్లెయిన్, ఒకటి డిజైన్ పెట్టుకోండి. డబల్ కలర్ చాలా బాగుంటుంది, అందంగా ఉంది. సరే, అలా కుట్టేసుకున్న తర్వాత ఈ కోణం ఉంది కదా, ఇలాగా 2 మడతలు వేసుకోవాలి. ఒకసారి పైకి, తర్వాత వెనక్కి రివర్స్. ఇలా మడత తీసుకున్నాం అనుకోండి, వైట్ బ్లూ 2 కనబడతాయి. డిజైన్ కొత్తగా ఉంటుంది. చూడండి, ఇలా పైకి మడుపుకొని ఆ కోణం మళ్ళీ కింద వైపుకి ఇలా మడుచుకోవాలి. మీరు ఎలాంటి కలర్నే పెట్టుకోండి, డబల్ కలర్లో చాలా బాగుంటుంది అనమాట. ఇలా కుట్టాలి. అది చూడండి, పైకి మళ్ళీ తిరిగేసి. మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. నచ్చితే కనుక లైక్ ఇవ్వండి. నాకు తెలిసిన మాత్రం మీతో పంచుకుంటాను. మీకు బాగుంది అనిపిస్తే కనుక ట్రై చేయండి, బాగుంటాయి. అలా కుట్టేసిన తర్వాత మధ్యన థ్రెడ్ పెట్టేసుకుందాము. చూడండి, మడతల వైపు థ్రెడ్ అనమాట. మడతలు మనం వేసిన మడతలు లోపలికి ఉన్నాయి. ఈ 2 కలిపి జాయింట్ చేసుకుందాం. థ్రెడ్ మధ్యన పెట్టుకుని గట్టిగా కుట్టేసుకోవాలి. థ్రెడ్ మధ్యనే ఉండాలి, కదిలిపోకుండా చూసుకోండి. ఇలా కొంచెం గట్టిగా వేసుకున్నాం అనుకోండి, మనం లాగి తిరిగేసినప్పుడు దారాలు ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. డబుల్ కుట్లు ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇలా పీసులను కట్ చేసుకుందాము. దీన్ని తిరిగేసుకుందాము. చూడండి ఎలా ఉందో, పువ్వులాగా డబుల్ కలర్ వచ్చింది. చూసారా, వైట్ బ్లూ ఎలా కనబడుతుందో. ఇలాగా కింద వైపు పట్టుకున్నాను కదా, ఇవి కూడా జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఇది 3 అంగుళాల ముక్క పైన పెట్టడానికి అన్నమాట. తాడుద వైపు పెట్టడానికి 3 అంగుళాల చిన్న గొట్టం ఇలాగ పెట్టుకుని సమోసాలాగా పెట్టుకుని ఒక కుట్టేసుకుని సరిపోద్ది అనమాట. ఆ పక్కన కింద చివరన ఉండే వాటిని కొంచెం పక్కగా మడుచుకుందాము. మడుచుకుంటే మనకి ఇట్లా తోకలాగా లేకుండా ఉంటుంది అనమాట. అలా వదిలేసాం అనుకోండి, పొడుగ్గా కుడితే తోకలాగా వచ్చింది. అప్పుడు గంటలాగా అనిపించదు. ఇలా అయితే గుండ్రంగా ఉంటుంది, బాగుంటుంది. చిన్నది, చాలా చిన్నది పెట్టాను. ఇలాగ కింద వైపు బ్లూ, మధ్యన వైట్, పైన బ్లూ. ఇదేమో ఇంకో చిన్న గంట. ఇది 3 అంగుళాలు. ఇదేమో అడుగు వైపు పెడతాం అనమాట. ఇది కూడా 3 అంగుళాలు. ఇలా పక్కగా మడుపుకుంటే కొంచెం తోకలాగా లేకుండా బాగుంటుంది. గంట గుండ్రంగా ఉంటుంది అనమాట. ఇలా కుట్టుకుంటే బాగుంటాయి. ఇలా డబుల్ కలర్ కొట్టండి, చాలా అందంగా ఉంటుంది. కొత్తగా ఇలా ట్రై చేయండి. దీన్ని స్క్రూ డ్రైవర్ పెట్టి కొంచెం తిరగేసుకుందాం. చూడండి ఎలా వచ్చిందో, చిన్నదనమాట. చక్కగా అందంగా ఉంటుంది ఇలా కుడితే. ఈ కింద మనం కుట్టిన దానికి 2 వైపులు జాయిన్ చేసేసుకుందాము. చివర్లు ఉన్నాయి కదా, తాడు వైపు కాకుండా అడుగు వైపున కలిపి కుట్టేసుకుని దానికి ఒక పెద్ద పూస పెట్టాను. గోల్డ్ పూస అండి, పెద్ద పూస. దాని తర్వాత చిన్నది గొట్టం కుట్టాం కదా మనం బయటది, దాన్ని కలిపేసి జాయిన్ చేసేసుకోవాలన్నమాట. దగ్గరికి దారం కనిపించకుండా కుట్టేసుకుంటే చాలా అందంగా. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా కుట్టుకోండి. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, తెలిసిన వరకు షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.